ఇప్పుడు చాలా మందికి యంగ్స్టర్స్కి ఏంటంటే హెయిర్ ఫాల్ అయిపోయి బాల్నెస్ వచ్చేసేసి, సో కొంతమందికి ఇక్కడ ఫ్రంట్ ఉండేది కానీ ఇక్కడ వెళ్ళిపోయేది ఎవరు చూసుకోవట్లేదు అసలుకి, మనకి హెడ్ పైన వెళ్ళేది. సో ఇవి ఎలా ఒకసారి ఓవర్కమ్ చేయడం? అవి మనకేంటంటే బాల్నెస్లో ఏంటంటే టైప్స్ ఉంటున్నాయి. మేజర్గా మేల్స్లో వచ్చేదాన్ని యాండ్రోజెనిక్ ఎలోపేషియా అంటాం. అది దానికి హార్మోనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అలానే జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా వేరే కండిషన్స్లో కూడా రావచ్చు. కాకపోతే వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఏంటంటే సెంట్రల్ ఈ ఏరియాలో థిన్ అవుతుంది హెయిర్, సైడ్ అంటాం, టెంపరల్ ఏరియాస్ అంటాం. ఆ ఏరియాస్లో ఈ వరకు మన హెయిర్ లాస్ ఉంటుంది. ఈ సైడ్ ఆక్సిపిటల్ ఏరియా అంటే బ్యాక్ ఈ ఏరియా వరకు స్పేర్ అవుతుంది. ఆ ఏరియా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మెయిన్ ఈ సెంట్రల్ ఏరియా వరకు ఉంటుంది. అందులో గ్రేడ్స్ ఉంటాయి, 1 to 7 గ్రేడ్స్. గ్రేడ్ని బట్టి ఎంతైతే హెయిర్ లాస్ ఉందో చూసి దాన్ని మనం గ్రేడింగ్ చేస్తాం.